శ్రీ గురుభ్యో నమః. 2024 నవంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి నవంబర్ నెల చివరి 10 రోజులలో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న ముఖ్య గమనిక. అదేమిటంటే ఈ నవంబర్ 21వ తేదీ గురువారం పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3:35 వరకు ఉన్నది. అయితే ఏమైంది అనుకోవచ్చు. పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి గురువారం నాడు వచ్చేటువంటి యోగాన్ని గురు పుష్య యోగము అంటారు. అంటే చాలా విశేషమైనటువంటి యోగము. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభం చేయవచ్చు. కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు. తారాబలం కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే వర్జాలు, దుర్ముహూర్తాలు ఏవైనా ఉంటే వాటిని విసర్జించుకొని చేసుకోవచ్చు. బట్ నిశ్చయ తాంబూలాలు, పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలకు సంబంధించిన శుభచర్చలు, వివాహాలకు సంబంధించినటువంటి కొనుగోళ్ళు, బంగారం కొనటం కానీ, ఇక వివాహ బట్టలు, అలాంటి వాటి మాత్రం ఈ పుష్యమి నక్షత్రంలో చేయకూడదు. వాస్తవంగా బ్రహ్మదేవుని శాపం అంటూ ఉంది జ్యోతిషాస్త్రరీత్యా. ఎప్పుడైనా పుష్యమి నక్షత్రం వస్తే వివాహ సంబంధ చర్చలు ఏం చేయరు. పుష్యమి నక్షత్రం వివాహమే ముహూర్తం నిర్ణయించరు. అయితే అవి మినహాయించి, వివాహ అంశాలు మినహాయించి ఎలాంటి కార్యక్రమాలైనా ప్రారంభం చేసుకోవచ్చు. నేను ఉన్నాను అనుకోండి, ప్రస్తుతం ఒక బ్లాక్ కలర్ పెన్ ఉంది, ఒక్కోసారి రెడ్ పెన్ ఉంటుంది, ఒక్కోసారి మరొక పెన్ ఉంటుంది. ఆ గురు పుష్యకం వచ్చిందనుకోండి, షాప్కి వెళ్ళేసి ఒక ముఖ్యమైనటువంటి ఒక మంచి పెన్ ఒకటి కొనుక్కొస్తాను అనుకో, విషయం చెప్తున్నా. ఈ పెన్ను ఆ పెన్నులో కలిసిపోయి ఉండొచ్చుగా, కనుక ఆ పెన్ ప్రత్యేకంగా పక్కన పెడతాను. పెట్టి ఏదో ఒక ముఖ్య కార్యక్రమం ప్రారంభం చేయాలనుకున్నప్పుడు ఈ పెన్తోనే ప్రారంభం చేస్తాను. మీరు గమనించారు లేదు, నేను రాశి ఫలితం చెప్పేటప్పుడు చేతిలో పెన్ ఉంటుంది. ఈ పెన్ను కనుక లేదనుకోండి, మాటలు దొరలో, ఆ ఫ్లూయెన్సీ దెబ్బతింటుంది. అంటే దీంట్లోనే మహత్యం అంతా ఉంది. ఆ పెన్ను కూడా ఇలా పట్టుకోను, ఇలా పట్టేస్తా. అలా పట్టుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి ఒక ముఖ్య లక్షణం కారణంగా నాకు ఇది అలవాటు. కనుక ఈ పెన్స్ కొనేటప్పుడు కూడా ఒక మంచి సమయాల్లో కొంటా. ఆ మంచి సమయాలే ఈ గురు పుష్యమి, రవి పుష్యమి. అలాంటి రోజుల్లో కేవలం ఒక సింగిల్ పెన్నే కాదు, ఒక డజన్ పెన్లు, ఒక 20 పెన్స్ తీసుకొని వస్తాం. కనుక మీరైనా ఒక మంచి కార్యక్రమం ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయండి. లేదా ఆ రోజున ఏదైనా ఒక కార్యక్రమం కోసం ఒక నిర్ణయాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. ఇది నవంబర్ 21. ఒక్కోసారి పుష్యమి నక్షత్రం డే నైట్ ఉంటుంది, ఒక్కోసారి కొద్ది కాలమే ఉంటుంది, ఒక్కోసారి సాయంత్రం వరకు ఉంటుంది. బట్ ఇది ప్రాతకాలము, సంగవ కాలము, మధ్యాహ్న కాలము, అపరాహ్నం, మధ్యాహ్నం 3:35. అపరాహ్నం అంటే తర్పణ కార్యక్రమాలు పెట్టాలంటే ఆ సమయంలో ఆ తిథి ఉంటేనే పితృతిథి అంటారు. కనుక పితృతర్పణ సమయంలో కూడా పుష్యమి నక్షత్రం ఉంది. కనుక చక్కగా ఆ సమయాన్ని వినియోగించుకోండి. అలాగే మరొక రెండవ గమనిక, నవంబర్ 28వ తేదీ ఆ రోజు కూడా గురువారం వచ్చింది. ఆ రోజు స్వాతి నక్షత్రం వచ్చింది. దాని స్వాతి నక్షత్రం సంబంధించి జ్యోతిష్యపరంగా మరొక యోగం ఒకటి ఉంది. ఆ యోగాన్ని కూడా చెప్పాలంటే, ఇది చెప్పడానికి 2 నిమిషాలు పట్టింది, అది చెప్పాలంటే 10 నిమిషాలు పడుతుంది. రాశి ఫలితాలు అన్నీ కూడా గాలిగిపోతాయి. కనుక దానికి సపరేట్ వీడియో ఇస్తున్నాను. ఆ యోగంలో ఏంటంటే మీ డెవలప్మెంట్స్, వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, వ్యవహారము ఏదైనా కావచ్చు, డబ్బులు సంపాదించుకోవటానికి అవసరమైనటువంటి యోగము, అవసరమైనటువంటి జ్ఞానము, ఈ రెండు కూడా ఆ స్వాతి నక్షత్రంలో ఉండేటువంటి ఒక ముఖ్య ఘట్టం వలన సంప్రాప్తిస్తుంది. ఆ ఘట్టం ఏమిటో ఆ వీడియో కూడా అందిస్తాను. తప్పకుండా ఆ వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఫలితాలు వెళ్దాం. నవంబర్ 21వ తేదీ ఉదయం నుంచి నవంబర్ 22వ తేదీ సాయంత్రం 5:10 వరకే. కేవలం 21 స్టార్ట్ అవుతుంది, 22వ తేదీ సాయంత్రం 5:10 ఆ మొదటి పాయింట్ వెళ్ళిపోతుంది. మొదటి పాయింట్ చాలా అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య అనుకూల సంబంధ బాంధవ్యాలు, ప్రేమికుల మధ్య, వివాహం కానటువంటి వారికి శుభవార్త శ్రవణం లాంటిది,
అలాగే భాగస్వామ్యంగా వ్యాపారం చేసేటువంటికి ఏకస్వామ్యం కాదు, సింగిల్ పార్ట్నర్ కాదు, పార్ట్నర్ ఎవరు ఒక సింగిల్ పార్ట్నర్ చాలు. అలా కాకుండా ఏకస్వామ్యం ఒక మాత్రమే వ్యాపారం చేస్తే అది కుదరదనమాట. ఇద్దరు లేక ముగ్గురు, ఒకరికంటే మోర్ దాన్ వన్ వ్యాపారం చేసేటువంటి వారికి, లేక ఏదైనా ఇతరులతో షేరింగ్ చేసుకునేటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నా అలాంటి వాటి అన్నిటికి కూడా ఈ సమయంలో చక్కగా అనుకూలం వస్తుంది. దంపతుల మధ్య అనురాగ మైత్రి పడుతుంది. శ్రీవారికి శ్రీమతి, శ్రీమతి శ్రీవారు డెవలప్మెంట్స్ బాగా అనుకూలంగా ఉండటానికి అవకాశాలన్నీ అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేనే లేదు. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్, ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదేమిటంటే నవంబర్ 22వ తేదీ సాయంత్రం 5:10 ప్రారంభమై 27వ తేదీ సాయంత్రం 6:07. అమ్మో అనుకుంటారు. 22 సాయంత్రం నుంచి 23, 24, 25, 26, 27 అబ్బా దాదాపుగా 5x24 125 గంటలు, 120 గంటలు, 120 అవర్స్, 5 days ఇది ఉంటుంది. ఏముంటుంది, పనులు కాలేదండి. నేను వెళ్ళొచ్చాను ఆఫీస్ దగ్గరికి ప్రమోషన్ విషయంలో. మళ్ళీ ఒకసారి బాస్ని కలిశాను. ఇక్కడి నుంచి వెళ్ళి మెయిన్ ఆఫీస్కి పోయి వచ్చాను, అధికారులతో కలిశాను, చెప్పాను. అంటే ఫైల్ టేబుల్ మీద ఉందండి, సంతకం అయిపోతుందన్నారు, చెప్పారు, వచ్చేసాను. ఇట్లా 10 సార్లు అయింది. ఇప్పటికి 20,000 రూపాయలు ఛార్జీలు అయిపోయినాయి, లాభం లేదు. లేదా కొన్ని వేరే కంపెనీలు వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటుంది, ప్రైవేట్ కంపెనీ అయితే వాళ్ళకి వెళ్ళొచ్చి ఇక్కడ మానేసి అక్కడికి వెళ్దామంటే తప్పకుండానండి మేము మీకు తప్పని ఉద్యోగం ఇస్తాం, మీరు రండి అంటారు. కానీ ఫోన్ రాదు. సరే ఈ ఉద్యోగం మీద ఐటీ ఉద్యోగం చేస్తున్నాం కదా, ఇది మానేసి వేరే దానికి వెళ్దామా అనుకుంటే ఇక్కడ 2-3 నెలల ముందు రాజీనామా ఇవ్వాలా. తీరా రాజీనామా ఇస్తే అవతలది వస్తుందో వస్తుందో ఇదొక అనుమానం. కనుక ఇలాగా స్పీడ్ బ్రేకర్స్ పెడుతుంటాయి. కెరీర్, హెల్త్, కేవలం కెరీర్ ఒకటే కాదు, ఉద్యోగం ఒకటే కాదు, వ్యాపారం ఒకటే కాదు, హెల్త్లో కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. మీకు ఏ ఇబ్బంది లేదండి, మీకు అంతా ఆల్ రైట్, బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు, కానీ మీకు తృప్తిగా ఉంది కనుక ఈ మందులు మింగండి, తప్పకుండా వేసుకోండి, కొంచెం బలమైనటువంటి మీరు మధ్య రాత్రి చక్కగా నిద్రపోండి అని చెప్తారు, డాక్టర్ గారు చెప్తారు, వస్తారు. నిద్రపోయినా అది బాధ. మరి ఆయన ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, మరి సూపర్ స్పెషాలిటీలో ఉండేటువంటి డాక్టర్ గారు, ఆయన 16 డిగ్రీలు 36 సార్లు ఇతర దేశాలకు పోయి వచ్చినటువంటి ఆయనే చెప్పినా కూడా ఏమి కాదు. అది ఏమిటి? ఇది గ్రహ సంచారము. ఇవి అడ్డుపడుతుంటాయి. ఇవి అడ్డుపడిన కారణంగా ఒక్కోసారి మనసుకంతా కూడా, మస్తిష్కం అంతా కూడా తినేస్తుంది. అయితే గమనిక ఏమిటంటే, మీ నాన్నగారు కానీ, చిన్నాన్న కానీ, పెదనాన్న కానీ, మేనత్తలు కానీ ఎవరైనా సరే ఈ సమయంలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా 22వ తేదీ సాయంత్రం నుంచి 27వ తేదీ సాయంత్రం లోపల ఈ సమయంలో పొరపాటున మీ మీద కొంచెం కన్నెర్ర చేశారనుకోండి, వారు ఒక కన్ను ఎర్ర చేశారు కనుక నేను 16 కన్నులు ఎర్ర చేస్తాను, 16 రోజులు ఎర్ర చేస్తా అంటే కుదరదు. ఏదో మనకంటే వయసులో పెద్దవారు కన్నెర్ర చేశారు, కన్నెర్ర చేస్తే కాసేపు రుద్దుకుంటారు, నొప్పి వస్తుంది, అంతే, సింపుల్. అలా అనుకోవటం తప్ప మీరు కన్నెర్ర చేశారు అని జుట్టు పీక్కుంటే లాభం లేదు. కనుక ఏదో ప్రకారంగా కొన్ని నిర్ణయాలు అనేటువంటివి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నాం కదండి, ఆస్తుల విషయంలో మన ముఖాన గీత ఉంటే వచ్చేస్తుంది. కానీ ముందు మనం ప్రారంభం చేయాలి కదా అనుకోవచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. బట్ చేయండి, ప్రయత్నించండి. బట్ ఈ సమయం వద్దు. 27వ తేదీ సాయంత్రంలో కాకుండా 27వ తేదీ సాయంత్రం 6:07 తర్వాత 6:08కి నాన్నగారు ఇది జరిగింది ఏమిటి అని అప్పుడు అడగండి. అప్పుడు కుస్తీ పట్టడానికి ప్రయత్నం చేయండి. బట్ ఇప్పుడు కుస్తీ మాత్రం పట్టడానికి అవకాశం లేదు. ఈ ముఖ్య సమయంలో ఒక్కసారి సమస్యలు వచ్చి పనులే ఆగిపోయేటువంటి అవకాశాలు వస్తాయి. చేసే కార్యక్రమాలు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం వస్తాయి. ముఖ్య కార్యక్రమాలు పోస్ట్పోన్ కావటం కానీ, లేకపోతే అవి ఉన్న పనులకు అప్సెట్ కావటం కానీ జరిగే సమయంలో కొంచెం కామ్గా ఉండటమే శ్రేయోదాయకం. నెక్స్ట్ 3వ పాయింట్, 27వ తేదీ సాయంత్రం 6:07 ప్రారంభమై
30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటిది. ఇది అబ్బో చాలా అనుకూలంగా ఉంటుంది, విశ్లేషణాత్మకంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో తిరుగులేనట్టుగా ఉంటుంది. ఏదో ఒక చిన్న ఫోన్ కాల్స్ ఏమండే మీ ప్రమోషన్ విషయంలో ఏమని చెప్పండి, అది దాదాపు లైన్లో ఉందండి అంటాడు. లైన్లో ఉందండి ఎప్పుడు వస్తుంది చెప్పడు, లైన్లో ఉందండి. నెక్స్ట్ ఇంకా ఫైల్ మీ పైన 2 ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్ మీద సంతకం పెట్టారు, సార్వాడి బయటికి వెళ్ళారండి, ఇక నెక్స్ట్ మీ ఫైల్. మరి సార్వాడి ఎప్పుడు పెడతారండి, పెడతారు. ఏదో మీరు రేపు పొద్దున వచ్చేసి కొంచెం మమ్మల్ని కలిసిపోండి, ఏదో ఇక్కడ వార్తలు వింటారు. సరే, మొత్తం మీద ఒక ఆనందం, బ్రహ్మానందం, మహదానందం, జగదానందం. దీనికి తోడు లాభస్థానం కూడా బాగుంటుంది. పోయినసారి కంటే ఈ నెలలో మాత్రం కొంచెం డెవలప్మెంట్స్ బాగున్నాయండి, పోయినసారి కొంచెం అమ్మకాలు తగ్గాయి, ఇప్పుడు అమ్మకాలు బాగున్నాయి. ఏదో ఈ వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవహారమైనా పోయినసారి 2-3 సార్లు ఆఫీసుగా జరిగిపోతే కుదరదు. ఈ నెలలో మాత్రం కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 సార్లు మాట్లాడారు. సరే, మొత్తం మీద లాభస్థానం చక్కగా అనుకూలంగా ఉంది అనేటువంటి హావభావాలతోటి, ఆ సుఖ సంతోషాలతోటి చక్కగా సమయానికి తిని సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ నక్షత్రం వైజ్ ఏమిటి అంటే, మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు 21వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:35 నుంచి 22వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:10 వరకు ఈ ఉత్తరాషాఢ వారికి అనుకూలమైన సమయం కాదు. ఆ సమయంలో క్రొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చును. నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులు 22వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:10 ప్రారంభమై 23వ తేదీ శనివారం రాత్రి 7:27 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు ఆ నక్షత్రం వారికి. కనుక ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద వెళ్లకుండా ఏదో రోజు చేసేటువంటి రొటీన్ కార్యక్రమాల మీద మాత్రమే మనసు లగ్నం చేస్తే మరింత అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలంటూ ఉన్నాయి. నెక్స్ట్ ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన మకర రాశి జాతకులకి 23వ తేదీ శనివారం రాత్రి 7:27 ప్రారంభమై 24వ తేదీ ఆదివారం రాత్రి 10:16 వరకు ఉన్నటువంటి ఈ సమయం కూడా వారికి అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్య గమనిక ఏంటంటే, నేను శ్రీనివాస గార్గే అనేటువంటి నేను తిరుపతి పట్టణానికి డిసెంబర్ మొదటి వారంలో వస్తున్నాను. కొంతమంది అపాయింట్మెంట్స్ కావాలని వారికి ఇస్తున్నాను. అలాగే ఆ ఫోన్స్ తాకిడి కొంచెం ఎక్కువగా ఉంది. అటు కర్ణాటక నుంచి, ఇటు తమిళనాడు నుంచి, చిత్తూరు జిల్లా, నెక్స్ట్ కడప జిల్లా, నెల్లూరు జిల్లా, ఈవెన్ ఒంగోలు దగ్గర నుంచి కూడా వస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు స్వామి కార్యం కూడా చూసుకోవచ్చు. ఏది వెంకటేశ్వర స్వామి కలియుగ మహావిష్ణువు, ఆ స్వామిని కూడా దర్శించుకోవచ్చు, నాతో మాట్లాడినట్టు ఉంటుంది, వారి జాతకం తెలుసుకున్నట్టు ఉంటుంది. కనుక ఈ ఉండేది 2 రోజులే కనుక ఇంతమందికి ఇవ్వడం కష్టం కనుక ఇంకా ఫోన్స్ వస్తున్నాయి. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, తప్పకుండా మీరు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, ఇబ్బంది లేదు. 2025 జనవరి మొదటి వారంలో 3 రోజులు మాత్రం ఉంటాను. 2025 జనవరి మొదటి వారంలో 3 రోజులు ఉంటాను. అప్పుడు కూడా లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఇచ్చేది. కనుక ఆ నెంబరు చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. అలాగే డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ మధ్య ఉభయ గోదావరి జిల్లాల్లో, ఆ పక్కన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఆ ఒరిస్సా బాట దాకా ఉంటారు కస్టమర్స్. అలాంటి వాళ్ళు వస్తుంటారు కనుక అలాంటి వారికి అవకాశం కల్పించే విధంగా డిసెంబర్ 15వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఒక 2 రోజులు ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు. రాజమండ్రిలో ఉంటాను. కనుక నెంబర్ వచ్చేసి 9348632385. నెంబర్ మరొకసారి చెప్తాను, 9348632385. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇన్ కేస్ లిఫ్ట్ కాకపోతే కొంచెం వెయిట్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టడానికైనా ప్రయత్నం అంటూ చేయండి. శుభం.